Okay, good morning to you all, ma. నా స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా అండి, చెప్పాలి. కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? Yes, ma'am. సో డైవర్జెంట్ సీక్వెన్స్ చెప్పే ముందు ఒకసారి నిన్న మనం చెప్పుకున్నాము, ఏమేమి చెప్పుకున్నాము? ఎవరైనా అంటే 2 క్లాసెస్ చెప్పుకున్నాము. ఏమేమి క్లాసెస్ చెప్పుకున్నాము ఒకసారి రీకాల్ చేస్తాను. Algebraic convergent sequence, madam. Sandwich theorem. ఓకే, ఆల్జిబ్రా ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్సెస్. ఇంకొకటి శాండ్విచ్ థియరం. Sandwich theorem. శాండ్విచ్ థియరం ఆర్ స్క్వీజ్ థియరం, రైట్. సో నేను ఈ ఆల్జిబ్రా ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్సెస్ చెప్పేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను, ఒకటి మీకు ఉపయోగపడుతుంది అని. ఏంటది? ఒక పాయింట్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలా అని చెప్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూస్ అవుతుంది అని. ఏంటది? లిమిట్ Sn is equal to 0 and Tn is bounded, then so product of that sequence is limit 0, ma'am. very good. Listen, Tn is equal to 0. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం ఏంటమ్మా? సింపుల్గా చెప్పండి. Un less than equal to Sn less than equal to Tn, ma'am. less than or equal to Sn less than or equal to Tn and ఏమవ్వాలి మళ్ళీ? లిమిట్ Un and Tn limit exist, same limit. వెరీ గుడ్. ఎల్ దెన్ ఆటోమేటిక్గా లిమిట్ Sn is equal to ఎల్ అవుతుంది. L, ma'am. వెరీ గుడ్. Yes, ma'am. రైట్. సో ఇది మీకు ఒకసారి రీకాల్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువగా రిపీట్ అయింది ఈ ప్రాబ్లం. డిస్కస్ ద కన్వర్జెన్స్ ఆఫ్, discuss the nature of the sequence r power n for all minus 1. మ్యామ్ మా ఫ్రెండ్ జాయిన్ అవుతానంటున్నాను. ఒక్క నిమిషం, చైతన్య జాయిన్ అవుతానండి. ఒక్క నిమిషం. రైట్, జాయిన్ అయ్యారమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్ పవర్ ఎన్ ఫర్ ఆర్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే జాగ్రత్తగా మనము వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. 10 మార్క్స్కు రిపీట్ అయింది ఇది. సో ఆర్ వాల్యూ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏమి? -1 1 0 అంతేనా? వాల్యూస్ మనకు మామూలు తెలిసిన వాల్యూస్ అంతే కదా, అంటారు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కదా, ఇంటీజర్స్ అయితే. సో -1 0 1 అంతేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఆర్ ఈక్వాలిటీ అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నారు. ఇది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 అంటే ఇప్పుడు ఈ ఆర్ అనేది ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, లేదా ఆర్ అనేది 0కి 1కి మధ్యన ఉండొచ్చు, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఇంకొకటి ఏమి -1కి 0కి మధ్యన ఉండొచ్చు. అవునా? ఎన్ని కేసెస్ అయినాయమ్మా ఇక్కడ? ఆర్ వాల్యూ ఎన్ని 4 cases. ఎస్, వెరీ గుడ్. సో 4 కేసెస్లో మనము ఆ సీక్వెన్స్ డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే ఏమి? సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది చెక్ చేద్దాం. ఆ 4 కేసెస్లో కన్వర్జెంట్ అయిందనుకో, ఫైనల్గా మనం ఏం చెప్తాము? ఆర్ పవర్ ఎన్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1కి ఏమవుతుందని చెప్తాము? కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తాం. అంతేనా? ఓకే. సో ఫస్ట్ కేస్ ఏంటి? ఫస్ట్ కేసు ఇక్కడ నుంచి తీసుకొచ్చినాం కదా, కేస్ 1. కేస్ 1
సో ఫస్ట్ కేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతాయి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతే దెన్ let r is equal to then r power n is equal to 1 మ్యామ్. r power n is equal to 1 for all n. అంటే మీ సీక్వెన్స్ ఏమని అర్థం? సీక్వెన్స్ r power n ఏమని అర్థం? 1 1 1 అంటే కాన్స్టెంట్ సీక్వెన్సా? ఎస్ మ్యామ్. సో కాన్స్టెంట్ సీక్వెన్సే కదా. సో r ఎస్ మ్యామ్. is a constant sequence. సో కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే అది కన్వర్జెన్స్ అవుతుంది, డైవర్జెన్స్ నాట్ కన్వర్జెన్స్ అవుతుంది. కాన్స్టెంట్ సీక్వెన్స్ అయినప్పుడు అంటే సింపుల్గా లిమిట్ ఆర్ పవర్ n ఏం రాయొచ్చు మనం? ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చా? సో దేర్ ఫోర్ ఏమవుతుంది? ఆర్ పవర్ n ఈస్ convergent to what number? Convergent to what real number? 1 మ్యామ్. 1. Very good. Very good. So next case 2. ఇక్కడ చూడమ్మా, కేస్ 1 వచ్చేసి మనం ఏం తీసుకున్నాము? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కేస్ 2 ఏం తీసుకోవాలి? ఆర్ అనేది ఎక్కడ ఉండాలని తీసుకోవాలి? 0 1 మధ్య. ఎస్, ఇది కేస్ 2. కేస్ 2 ఒక్క నిమిషం జాయిన్ చేసుకుంటాను తను. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఏం చూసుకోవాలి? లెట్ ఆర్ వాల్యూ 0కి ఆర్ వాల్యూ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1. అంటే 0కి 1కి మధ్యలో ఉంటాయంటే ఎలా ఉండొచ్చమ్మా? ఎవరైనా చెప్తారా? 0కి 1కి ఉన్న ఒక 2-3 నెంబర్స్ చెప్పండి నాకు, ఎలా ఉండొచ్చు? 0.1 Yes. అంతే కదా, అంతేనా? అంటే Yes, ma'am. 1 బై సంథింగ్ అంతే కదా. 1 by 2 1 by 2. Yes. So let's take r is equal to 1 by 1 plus h for h where h greater than 0. h values అంటే ఇప్పుడు h ప్లేస్లో మనము 1 2 3 ఏమైనా తీసుకోండి, కానీ 0కి 1కి మధ్యలోనే ఉంటాయా? ఉంటాయి లేదా? Yes ma'am. Right. So now what is r power n? So r power n is equal to 1 by 1 plus h power n. అంటే మీ బైనామియల్ ఎక్స్పాన్షన్ రాస్తే దీనికి 1 plus nh plus n into n minus 1 by 2 factorial into h square plus so on plus h power n. Okay, so that is మనం strictly then రాయొచ్చు less than or equal to 1 by 1 plus nh అని రాయొచ్చా, which is strictly less than 1 by nh. అంతేనా? ఏమ్మా నిన్న రాసుకున్నాం కదా, రాసుకోవచ్చా లేదా? సో ఆర్ వాల్యూ ఏమి? ఆర్ 0 to అంటే ఆర్ 0 ఆర్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏమి? ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? ఇట్ ఇంప్లైస్ ఆర్ పవర్ ఎన్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. సో 0 లెస్ దాన్ ఆర్ పవర్ ఎన్ లెస్ దాన్ 1 by nh. అవునా? హెచ్ అనేది ఏదైనా పాజిటివ్ ఇంటిజర్. సో ఇప్పుడు ఏమవుతుంది? బై శాండ్విచ్ థీరం. క్లియర్గా చూడండి, శాండ్విచ్ థీరం వచ్చి ఏమవుతుంది? ఇది 0 కాన్స్టెంట్ సీక్వెన్స్ 0 0 0 0 కాబట్టి కన్వర్జెస్ టు 0. సో ఇటువైపుది ఏమవుతుంది? 0 అవుతుంది అంతే కదా, బై శాండ్విచ్ థీరం. శాండ్విచ్ థీరం ఇది మనకు తెలుసు. అండ్ సెకండ్ ఏంటి? లిమిట్ ఆర్ పవర్ ఎన్ అంటే ఏమైతే లిమిట్ ఇది వచ్చేసి 0కి
ఇది కూడా లిమిట్ 1/n హెచ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 0 అవుతుంది అవునా. సో దేర్ఫోర్ లిమిట్ r పవర్ n ఇస్ ఈక్వల్ టు 0. 0 మ్యామ్. దట్ మీన్స్ ఏమవుతుంది r పవర్ n ఈస్ కన్వర్జెస్ టు వాట్ 0 మ్యామ్. 0. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ. ఫస్ట్ కేసులో ఏమైంది, మనము r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. సెకండ్ కేసులో 0కి 1కి మధ్యలో r ఉంటుందని తీసుకుంటే ఫస్ట్ కేసులో 1కి కన్వర్జెంట్ అయింది. సెకండ్ ప్లేస్లో ఏమైందమ్మా 0కి కన్వర్జెంట్. ఇప్పుడు థర్డ్ కేసు ఏం తీసుకోవాలమ్మా, థర్డ్ కేసు ఏం తీసుకోవాలి, 0 మ్యామ్. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో కేస్ 3 వచ్చేసి కేస్ 3 వచ్చేసి ఇప్పుడు r ఇజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి అవునా. లెట్ r ఇజ్ ఈక్వల్ టు 0. సో 0 అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏంటమ్మా 0 అనేది ఏం సీక్వెన్స్. సో r ఇజ్ ఈక్వల్ టు 0. సో లెట్ r ఇజ్ ఈక్వల్ టు 0 దెన్ r పవర్ n ఆల్సో 0 అవునా. అంటే సీక్వెన్స్ r పవర్ ఎలా ఉంటుంది 0 0 0 ఇలా ఉంటుంది అన్న. సింపుల్గా మనం క్లియర్గా మీరు రాసే లిమిట్ r పవర్ n ఇజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ r పవర్ n కన్వర్జెంట్ టు 0. వెరీ గుడ్ కన్వర్జెస్ టు 0. సో మనకి 3 కేసెస్ అయిపోయినాయి అవునమ్మా. 4th కేసు చూద్దాం. జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీకు ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా మేడం ఇక్కడ ఎలా వచ్చిందని మీరు అడగాలి, ఎందుకంటే నేర్చుకోవాలి మీరు తప్ప. కేస్ 4. సో 4th కేసులో ఏం తీసుకుంటున్నాము, r వాల్యూ -1 0 మధ్యన ఉంటుంది తీసుకోవాలి. వెరీ గుడ్. సో -1కి 0కి మధ్యలో తీసుకోవాలి. సో -1 లెస్ దాన్ అవునా. 0కి -1కి మధ్యలో ఉన్నాయి అంటే అన్నీ దాదాపుగా మైనస్ వాల్యూస్ ఉంటాయి అవునా. కాబట్టి ఇక్కడ మనము r ఇస్ ఈక్వల్ టు -s. ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయంటే 0కి ఇటువైపు ఏంటి -0 పాయింట్ వస్తుందా ఇక్కడ చూడమ్మా. ఇక్కడ 0 ఇది -1 అంటే ఇటువైపు వచ్చేవన్నీ ఏమైతే ఇటువైపు వచ్చేవన్నీ 0 పాయింట్ సంథింగ్, ఇటువైపు వచ్చేవి -0 పాయింట్ సంథింగ్ ఏనా అవునా కదా. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు -s తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మనకు -1 లెస్ దాన్ -s లెస్ దాన్ 0 అవునా. అంతేనే కదా. మైనస్ తీసేస్తే ఏమవుతుంది 1 గ్రేటర్ దాన్ s గ్రేటర్ దాన్ 0 అవునా. మైనస్ తీసేస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఇక్కడ ఇదొక్క కేసులో కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. r బదులు -s అని తీసుకున్నాము. సో -1 లెస్ దాన్ -s లెస్ దాన్ 0 అవుతుంది. సో -1 తీసేస్తే మధ్యది 1 గ్రేటర్ దాన్ s గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎస్ ఆర్ నో క్లారిటీ వచ్చేసిందా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు 0 లెస్ దాన్ లెస్ దాన్ 1 అని రాయొచ్చా. ఓకే ఇప్పుడు చూద్దాం లిమిట్ r పవర్ n ఏమవుతుంది. లిమిట్ r పవర్ n ఇస్ లిమిట్ r అంటే మనం ఏమనుకున్నామా -s పవర్ n. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ దీన్ని ఏం రాయొచ్చు -1 పవర్ n s పవర్ n అని రాయొచ్చు అవునా. అంతే కదా. -1 పవర్ n s పవర్ n అంటే ఆరే కదా. మన లిమిట్ s పవర్ n 0 లెస్ దాన్ 1 అయినప్పుడు మన సెకండ్ కేసులో ఏంటి ఇదేనా 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు r పవర్ n కన్వర్జెస్ టు వాట్ 0నా అవునా కదా. సెకండ్ కేసులో చూడమ్మా 0 లెస్ దాన్ s లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు r పవర్ n కన్వర్జెస్ టు 0నా కాదా. మన వాయిస్ వినబడుతుంది కదా. ఎస్ చెప్పాలిమ్మా. అదే మీరు పలకపోతే నాకు డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే ఇక్కడ 2 సీక్వెన్స్లు ఉన్నట్టు జాగ్రత్తగా. నేను ఫస్ట్ ఒకటి చెప్పినాను, ఒకటి స్టేట్మెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఒక థియరమ్ స్టేట్మెంట్ అని చెప్పాను. సో ఇది ఒక సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్. సో బై కేస్ 2 సెకండ్ కేసు నుంచి మనం ఏమనొచ్చంటే 0 లెస్ దాన్ s లెస్ దాన్ 1. కాబట్టి s పవర్ n కన్వర్జెస్ టు 0.
అంటే అర్థం ఏమేమా లిమిట్ ఎస్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. బై సెకండ్ కేస్ లిమిట్ ఎస్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక సీక్వెన్స్ ఏంటి, -1 పవర్ ఎన్ ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. అవునా, ఒక సీక్వెన్స్ బౌండెడ్ అయ్యి ఇంకొక సీక్వెన్స్ 0కి కన్వర్జెన్స్ అయితే అప్పుడు ఏమంటారు, ప్రోడక్ట్ 0 అవుతుంది మేడం. వేరు ప్రోడక్ట్ కన్వర్జెన్స్ టు 0. కాబట్టి దేర్ఫోర్ సో ఏమవుతుంది, లిమిట్ -1 పవర్ ఎన్ ఎస్ పవర్ ఎన్ టు 0. -1 పవర్ ఎస్ పవర్ ఎన్ అంటే ఆర్ పవర్ అయినా కదా, దట్ మీన్స్ లిమిట్ ఆర్ పవర్ ఎన్ టు 0. సో ఆర్ పవర్ ఎన్ కన్వర్జెస్ టు 0. సో క్లియర్గా మనకి ఏమర్థమైంది ఇక్కడ, ఆర్ పవర్ ఎన్ అనేది మనము -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని మనం తీసుకున్నప్పుడు 4 కేసెస్లో మనం చెక్ చేస్తే ఒక 2 కేసులలో దీంట్లోనే కన్వర్జెస్ టు 1 అయింది, మిగతా 3 కేసులలో కన్వర్జెస్ టు 0. అవునా, సో అన్ని కేసులలో కన్వర్ట్ చేసేది. ఏ ఒక్క కేసులో కూడా మనకు డైవర్జెంట్ లేదా కన్వర్జెన్స్ నాట్ కన్వర్జెంట్ అని చెప్పడానికి లేదు. ఏమో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, ఇది ప్రాబ్లం ఓకేనా. సో దేర్ఫోర్ మరి డిస్కస్ చేయమన్నాడు, ప్రాబ్లం ఏమి డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద సీక్వెన్స్ అన్నాడు. సో ఆ నేచర్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎలా ఉంది, దేర్ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఎందుకంటే ఒకసారి కన్వర్జెస్ టు 0 ఒకసారి కన్వర్జెస్ టు 1 కాబట్టి కన్వర్జెంట్. ఆర్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఫర్ -1 స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఎందుకు 4 కేసెస్ తీసుకోవాలంటే, సో 1 కంటే స్ట్రిక్ట్గా ఆర్ ఉంది, సో ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 4 కేసెస్ నేను ఇక్కడ క్లియర్గా ఏమి తీసుకోవాలో కూడా చెప్తాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి. తర్వాత ఆర్ అనేది 0కి 1కి ఉందా లేదా చూసి మధ్యలో అయితే చూసాము. ఎస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ చెప్పండి మేడం ప్రాబ్లం. ఓకే సరే, డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్ పవర్ ఎన్. ఆర్ పవర్ ఎన్ అనే సీక్వెన్స్ని మనం ఏమైతే కన్వర్ట్ చేసి అవుతుందా డైవర్ట్ చేసి అవుతుందా అనేది మనము డిస్కస్ చేయమని క్వశ్చన్. సో ఆర్ వాల్యూ ఎలా ఉండాలి, -1కి ఆర్కి -1కి 1కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, ఆర్ 0కి 1కి మధ్యలో ఉండొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఆర్ వాల్యూ -1కి 0కి మధ్యలో ఉండొచ్చు. సో ఎలాంటి పొజిషన్ అంటే ఏ కేసులో ఉన్నా కూడా అది కన్వర్జెంట్ అవుతుందా కాదా అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ కేసు ఏం తీసుకున్నాను నేను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను ఫస్ట్ కేసు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఆటోమేటిక్గా ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతేనా. సో ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ అ కాన్స్టెంట్ సీక్వెన్స్. ఆర్ పవర్ ఎన్ అంటే 1 అంటే 1 1 1 ఆటోమేటిక్గా లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దేర్ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్ టు 1. సో నెక్స్ట్ కేసు ఏంటి, నెక్స్ట్ కేసు వచ్చేసి ఆర్ వాల్యూని 0కి 1కి మధ్యలో తీసుకుంటాం. 0కి 1కి మధ్యలో వాల్యూస్ అన్నీ 0.something అనే ఉంటాయి కదా, అని అంటే ఏమి 1/something అనే కదా ఉంటాయి. కాబట్టి దాన్ని ఏం తీసుకున్నాను, అందుకని ఆర్ 1/1 + h వేర్ h గ్రేటర్ దాన్ 0 అంటే h పాజిటివ్ వాల్యూస్ లాగా 1/1 + h తీసుకుంటాం. ఆర్ తీసుకొని ఆర్ పవర్ ఎన్ ఏమవుతుంది అప్పుడు, ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/1 + h హోల్ పవర్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, నేను బైనామియల్ ఎక్స్పాన్షన్లో రాస్తాను 1 + n × h + n × n - 1/2 ఫ్యాక్టోరియల్ × h² + 1 + h పవర్. సో విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/1 + n h. ఇవి మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే డినామినేటర్లో వాల్యూ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతుంది కదా మెయిన్ వాల్యూ, అవునా కదా. కాబట్టి ఈ వాల్యూస్ అని తగ్గితే ఆటోమేటిక్గా ఈ వాల్యూ దీనికంటే పెద్దగా ఉంటుంది కాబట్టి. సో విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/1 + n h విచ్ ఈస్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 1/n h. సో మరి ఆర్ గ్రేటర్ దాన్ 0 to 1 కాబట్టి 0 to 1 మధ్యలో ఉంది కాబట్టి ఆర్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే దట్ ఇంప్లైస్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఆర్జిజలీ గ్రేటర్ దాన్ 0. సో 0 లెస్ దాన్ ఆర్ పవర్ ఎన్ లెస్ దాన్ 1/n h తీసుకుంటే బై శాండ్విచ్ థీరం దిస్ ఈజ్ కన్వర్జెస్ టు 0 because this is constant sequence and the sequence 1/n h is also convergent to 0. So both are convergent to 0 means like by sandwich theorem or squeeze theorem, what happens, the minimum also converges to the same number. So therefore limit r power n is equal to 0. So that is r power n is converges to 0. Second case.
సెకండ్ కేసు ఏమైనా ఎవరికైనా అర్థం కావాలదా? సో నెక్స్ట్ థర్డ్ కేసు ఏమిటి? ఈ ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము, తర్వాత ఆర్ వాల్యూ 0కి 1కి మధ్యలో తీసుకున్నాము, తర్వాత ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆటోమేటిక్గా ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ద సీక్వెన్స్ ఈజ్ 0 0 0 0. సో లిమిట్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు 0. ఓకే మా ఈ త్రీ కేసెస్ అర్థమైనాయా? అర్థమైనంటే నెక్స్ట్ ఫోర్త్ కేసుకి వెళ్ళిపోతాం. సో కమింగ్ టు ద ఫోర్త్ కేసు ఏం ఆటోమేటిక్గా -1కి 0కి మధ్యలో. సో హియర్ టు సి. సో కేస్ 4 ఈజ్ -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 0. మనకి -1కి 0కి లెస్ దాన్ అంటే మీకు ఇక్కడ అన్ని -0 పాయింట్ సంథింగ్ ఉంటాయి వీటి మధ్యలో. 0కి అటువైపు 0కి 1 అయితే 0 పాయింట్ సంథింగ్ అని ఉంటుంది అండి. అవునా? ఇందులో క్లారిటీ ఉందా అలా ఉంటుందని? ఉందా లేదా చెప్పాలి. ఎస్ సార్, రైట్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు -s. సో ఎందుకంటే ఆర్ వాల్యూస్ ఆటోమేటిక్గా మైనస్లలో ఉంటాయి కదా, అందుకని తీసుకున్నాను. ఏవైతే -1 లెస్ దాన్ ఆర్ బదులు -s లెస్ దాన్ 0. ఇప్పుడైతే నేను సింపుల్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి కూడా చేంజ్ అవుతాయి. 1 గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 లెస్ దాన్ ఎస్ లెస్ దాన్ 1. నౌ లెట్ మీ సీ వాట్ హ్యాపన్స్ ఫర్ లిమిట్ ఆర్ పవర్ n. Limit r power n is equal to limit. What is r? R is equal to -s. So minus s power n. So that is equal to limit -1 power n s power n. సో హియర్ నేను ఒక్కసారి మీకు పాతది గుర్తు చేసుకొని చెప్పిన ఒక సీక్వెన్స్ కన్వర్జెస్ 0కి కన్వర్జెన్స్ అయ్యి ఇంకొక సీక్వెన్స్ బౌండెడ్ అయితే వాటి ప్రోడక్ట్ కన్వర్జెస్ టు 0 అని చెప్పాను. కాబట్టి బై కేస్ 2 ఏంటి మనకి ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు ఆర్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు 0. క్లియర్గా ఉందా ఈ కేసు? అర్థమైంది ఈ కేసు? సో దీని నుంచి బై కేస్ 2 0 లెస్ దాన్ ఎస్ లెస్ దాన్ అంటే 0కి 1కి ఆర్ కాదు ఎస్ కాదు టీ కాదు ఏబీసీలో ఏమైనా ఉన్నాయండి, దాని పవర్ ఎన్ కన్వర్జెస్ అవుతుందని చెప్తున్నాం. అర్థమైందా? సో కాబట్టి 0 లెస్ దాన్ ఎస్ లెస్ దాన్ 1 దట్ ఇంప్లైస్ ఎస్ పవర్ ఎన్ కన్వర్జెస్ టు 0. దిస్ వన్ లిమిట్ ఎస్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. So another sequence, what is that? -1 power n is bounded sequence. So therefore the product of these two sequences converges to 0. Limit -1 power n s power n is equal to 0. So -1 power n s power అంటే r power n కదా. So therefore limit r power n is equal to 0. Therefore r power n is converges to 0. So therefore r power n is convergent for -1 less than r equal to 1. ఓకేనమ్మా? ఇంకెవరికైనా డౌట్ ఉందా ఏమైనా? రైట్ మేడం చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు -1 కూడా తీసుకోవచ్చు కదా మేడం? లేదు, అందుకే కదా చూడు ఏం చెప్పిన ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1. క్వశ్చన్ ఏముంది? స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఆర్ ఈక్వల్ టు -1 తీసుకుంటే డైవర్జెంట్ అవుతుంది. సో అది కూడా తర్వాత చెప్తాను. సో ఏముంది ఇక్కడ? -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఆర్ వాల్యూని మనం ఏం తీసుకోవాలమ్మా? ఏం తీసుకోవాలి? ఆర్ వాల్యూను -1 కంటే ఎక్కువగా ఉండాలి, 1 మరియు 1 కంటే తక్కువ. అవే కట్ చేశాను. ఓకేనా? 4 కేసెస్ క్లియర్? ఎందుకంటే ఇది క్లియర్ అవుతేనే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, వెరీ గుడ్. ఓకే, సో నౌ లెట్ us move to the types. ఎస్ మా ఎవరు మాట్లాడుతున్నారు? 10 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్కి వస్తారు. ఓకే, సో డైవర్జెంట్ సీక్వెన్స్ నేను సింపుల్గా చెప్పాను. డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే ఎవరైనా చెప్తారు? ఎవరైనా గుర్తుందా? నాట్ కన్వర్జెంట్ మేడం. వెరీ గుడ్. నూతనా? మేడం ఏం పేరమ్మా? కల్పన మేడం. కల్పన. ఓకే, వెరీ గుడ్ కల్పన. సో ఈ సీక్వెన్స్ which is not convergent is called a divergent sequence. A sequence which is not convergent is called a divergent sequence. Okay, సో ఈ డైవర్జెంట్ సీక్వెన్స్ మనము 3 టైప్స్లో క్లాసిఫై
చేస్తాము. The divergent sequences are classified as దీని గురించి మీరు ఏమి లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా డైవర్జెంట్ ఎలా అయితే తెలుసుకుంటే చాలు. దీనికి మళ్ళీ డెఫినేషన్, ఇప్పుడు మనము కన్వర్జెంట్కి డెఫినేషన్ ప్రకారం చేసాం, దీనికి ఏం డెఫినేషన్ ప్రకారం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డెఫినేషన్ మీకు ఐడియా ఉంటే చాలు అంతే. సో ఏమి డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ, నెక్స్ట్ డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ, డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ, డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఇంకొక డైవర్జెంట్ సీక్వెన్స్ ఇంకోటి ఎలా ఉంటుంది, ఆసిలేటింగ్ సీక్వెన్స్. ఓకే, సో ఫస్ట్ డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అని ఎప్పుడు చెప్తాం. ఓకే, ఫస్ట్ కేస్ డైవర్జెంట్ టు ఈ సీక్వెన్స్ నీట్గా నోట్స్ రాసుకోవాలమ్మా మీరు. మళ్ళీ ఇంకా సపరేట్ నోట్స్ చెప్పేది ఏముండదు. ఓకేనా? ఈ సీక్వెన్స్ Sn is said to be diverge to infinity if for each g greater than 0 there exists m belongs to n such that Sn greater than 0 for all n greater than or equal to n. సో మామూలుగా దానికి ఏం చెప్తామమ్మా? ఎవరికైనా గుర్తుందా ఆ డెఫినేషన్ ఏంటి? కన్వర్జెంట్ డెఫినేషన్ ఎవరైనా చెప్తారా? ఏమైనా గుర్తుందా కన్వర్జెంట్ డెఫినేషన్? చెప్పాలి, ఎవరికైనా గుర్తుందా కన్వర్జెంట్ డెఫినేషన్? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 చెప్పాలి, మీరు నేర్చుకున్నారు కదా. M belongs to capital N. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to capital N such that Sn ఏంది అక్కడ? Mod Sn minus L greater L than less than epsilon epsilon. కదా. అంటే ఇక్కడ G, అక్కడ ఎప్సిలాన్ అనేది చాలా మైన్యూట్ వాల్యూ, చిన్న వాల్యూ. ఇక్కడ G అనేది పెద్ద వాల్యూ. అండ్ ఆల్సో Sn గ్రేటర్ దాన్ G అయినప్పుడు డైవర్జెన్స్ అవుతుంది ఇన్ఫినిటీకి అని అర్థం. అర్థమైందా? ఓకే, ఇఫ్ ద సీక్వెన్స్ Sn diverges to Sn diverges to infinity. సో మనం ఏం రాస్తాము? రైట్ ఎలా రాస్తామంటే Sn goes to infinity as n goes to infinity. As n tends to infinity, Sn tends to infinity అని రాస్తాం. సో సెకండ్ ఏంటి? సెకండ్ Divergent to minus infinity. వెరీ గుడ్. డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ. సో రైట్, a sequence Sn is said to diverge to minus infinity if for each g greater than 0 there exists m belongs to n such that Sn less than minus g for all n greater than or equal to n. ఓకేనమ్మా, ఇది డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా థర్డ్ది? అంటే ఇక్కడ కూడా మనం ఏం రాస్తాం? సేమ్. సో ఎలా రాస్తాం?
సో we write Sn goes to minus infinity as n goes to infinity. అర్థమైందా? మైనస్ ఇన్ఫినిటీకి అయినా డైవర్జ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫినిటీకి అయినా డైవర్జ్ అవుతుంది. ఆసిలేట్ ఏమన్నా మీకు తెలుసమ్మా? ఆసిలేటింగ్ మీనింగ్ ఫిజిక్స్లో వస్తుంటారు కదా, చెప్తారు ఎవరైనా? ఆసిలేషన్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉంది ఆసిలేషన్ అంటే ఏంటో? ఒక సెకండ్ లో టోటల్ రొటేషన్స్ మ్యామ్. అంటే ఇప్పుడు ఇట్లా పైనకి కిందికి ఆసిలేట్ అవుతుంటాయి. అంటే ఒక కాన్స్టెంట్, దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ రాదు. అర్థమవుతుందా? ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉండదు, ఆసిలేట్ అవుతుంటుందంట. ఏదైనా సరే ఒక రెండు వాల్యూస్ మధ్యన కానీ ఆసిలేట్ అవుతుంటుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? ఒక కాన్స్టెంట్గా ఉండదు అది. ఇప్పుడు అంటే ఇది అని చెప్పలేము, ఇది కరెక్ట్గా దీని మధ్యన ఈ వాల్యూ వస్తుంది అని చెప్పలేము. ఆసిలేట్ అవుతుంది, ఒకసారి తీసుకున్నప్పుడు ఒక వాల్యూ, ఒకసారి తీసుకున్నప్పుడు ఒక వాల్యూ, అలా వస్తుంటుంది. ఓకే, ఈ సీక్వెన్స్ Sn is set to oscillate infinitely. The sequence is set to oscillate infinitely if Sn is neither bounded, nor diverges to plus infinity or minus infinity. సో ఆసిలేటింగ్ సీక్వెన్స్ అంటే అది బౌండెడ్ అయి ఉండదు, లేదా అది బౌండెడ్ అయి ఉండదు, ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కూడా డైవర్జెస్ కాదు. అలాంటి దాన్ని మనం ఏమంటాము? ఆసిలేటింగ్ సీక్వెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్స్ సో ఫస్ట్ ఏమవుతుంది? Sn is equal to n స్క్వేర్. సో క్లియర్గా యాజ్ n గోస్ టు ఇన్ఫినిటీ Sn ఎలా వెళ్తుందమ్మా? లిమిట్ n tends to infinity, Sn is equal to గ్రేటర్ దాన్ లిమిట్ n tends to infinity n స్క్వేర్. n ప్లస్ ఇన్ఫినిటీ రాస్తే ఇన్ఫినిటీ అయినా వస్తుంది ఆటోమేటిక్గా, అవునా కదా? కాబట్టి అంటే Sn goes to infinity as n goes to infinity, అంటే ప్లస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అవుతుంది అంట. ఇలా ఉంటాయి. సో దేర్ ఫర్ Sn is diverges to సో Sn is equal to minus n square అయితే, సో సెకండ్ది Sn Minus infinity. మైనస్ n. వెరీ గుడ్. ఈజీగా మనం ఏం చెప్పచ్చు? Sn goes to minus infinity as n goes to ఇన్ఫినిటీ. అంటే Sn ఏమైతే డైవర్జెస్ టు Sn is diverges to మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనమ్మా? రైట్. ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఆసిలేటింగ్ కూడా చూద్దాం. ఆసిలేటింగ్ సీక్వెన్స్. సో Sn is equal to minus 1 power n into n. Sn is equal to minus 1 power n into n. నాకు చెప్పండిమ్మా, Sn is equal to minus n power n into n అంటే ఫస్ట్ Snని మనం ఎలా రాసుకోవచ్చు సీక్వెన్స్? ఎప్పుడైనా సరే ఇప్పుడు
ఇప్పుడు సింపుల్ అనుకోండి, మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇలా ఉన్నాయనుకోండి, ఫస్ట్ సీక్వెన్స్ని మనం ఎలా రాసుకోవచ్చో చెప్పాలి. సో సీక్వెన్స్ ఎలా రాసుకోవచ్చు? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు మా సీక్వెన్స్? ఎన్ వాల్యూ చేంజ్ చేస్తూ పోండి. ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో ఎన్ వాల్యూని చేంజ్ చేస్తూ వెళ్ళండి మా. చెప్పండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకో, ఏమవుతుంది? మీరు సీక్వెన్స్ -1 మ్యామ్. -n. -1 ఎన్ కాదు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అమ్మా 2 మ్యామ్. 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే జాగ్రత్తగా చెప్పండి. 2 మ్యామ్. 2. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే -3 మేడం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 4 మ్యామ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే -5 మేడం. వెరీ. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? అంటే సీక్వెన్స్ చూడండి ఎలా వచ్చిందో. -1 2 -3 4 -5 ఇలా వచ్చింది. అవునా? ఈ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా? బౌండెడ్ కాదు. బౌండెడ్ కావాలంటే ఏం కావాలి మామూలుగా అయితే? అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ ఉండాలి మేడం. వెరీ గుడ్. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్. ఇక్కడ ఓన్లీ లోయర్ బౌండ్. లోయర్ బౌండ్ ఏదంటావు? -1. అవునా? -1 కంటే -3 చిన్నదే. No. ఇక్కడ చూడండి ఇలా ఓకే, రియల్ లైన్ వేస్తాను చూడండి. ఇది 0, ఇది 1 2 3 4 సో ఇది -1 -2 -3 సో. ఇప్పుడు చెప్పు, -2 పెద్దదా -3 పెద్దదా? -2 పెద్దది. వాల్యూస్ ఇలా పెరుగుతూ వెళ్తాయి. అవునా? ఎస్ మ్యామ్. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? లోయర్ బౌండ్ ఉందా? ఏదైనా లోయర్ బౌండ్ చెప్తావు? Yes, ma'am. సో నో లోయర్ బౌండా? ఓకే. అప్పర్ బౌండ్ ఉందా? నో మ్యామ్. అప్పర్ బౌండ్ కూడా లేదు. 2 4 ఇంకా ఎంతనో తెలియదు మనకు. అవునా? ఎస్ మ్యామ్. సో దెర్ ఈస్ నో లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. అవునా ఈ సీక్వెన్స్కి? ఓకే. ఈ సీక్వెన్స్ డైవర్జెన్స్ అవుతుందా? ఈ సీక్వెన్స్ డైవర్జెంట్ అవుతుంది. అంటే డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ అని చెప్పగలమా? చెప్పాలి. డైవర్జెన్స్ అవుతుందా? -1 పవర్ ఇన్ఫినిటీ వస్తుంది కదా. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ అని ఎప్పుడు చెప్తాం? డైరెక్ట్గా ఉంటే చెప్తాం. అవునా? సో SN means not bounded. సో ఎందుకు బౌండెడ్ కాదు? Since there is no upper bound and సో అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ లేదు కాబట్టి బౌండెడ్ కాదు. అండ్ SN means SN does not diverges to +∞ or -∞. అంటే ఇప్పుడు సో మనం ఫైనల్గా ఏమయ్యచ్చు? SN is neither bounded, SN is neither bounded nor diverges to +∞ or -∞. సో therefore ఏమవుతుంది SN అనేది? therefore SN is ఆసిలేటర్. SN is an oscillating sequence. సో ఓకేనమ్మా. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉందా? సో డైవర్జెన్స్ అంటే 3 టైప్స్లో క్లాసిఫై చేస్తాము. డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ అండ్ ఆసిలేటింగ్ సీక్వెన్స్. సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పినాను, ఎగ్జాంపుల్ చెప్పినాను. డైవర్జెస్ టు +∞ అంటే డెఫినేషన్ చెప్పినాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఆసిలేటింగ్ కూడా మనము డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ చెప్పాము. ఓకేమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. రైట్?